BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, నిన్న మనం చూసాము దేవినేని అవినాష్ గారు దుబాయ్కి సీక్రెట్గా పారిపోతున్నారు అని చెప్పి ఎయిర్పోర్ట్లో అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది మంగళగిరి పోలీసులకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో అది తెలిసిన వెంటనే మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు, అంత నార్మల్ అయిపోయింది. ఈరోజు నేను ఎక్కడికి పారిపోలేదని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది, దీని మీద వివరణ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అక్కడ ఆయన ఇవాళ వీడియోలో అయితే మనం చూసుకుంటే అండి, ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు అని ఆయన ఎక్కడా మనకి స్టేట్మెంట్ ఇవ్వలేదు. యాక్చువల్గా నిన్న జరిగింది ఏంటంటే, అసలు దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు దేవినేని నెహ్రూ. ఆయనకు చాలా మంచి పేరు ఉంది చెప్పాలంటే. ఆయన ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నారు చాలా సంవత్సరాలు, తర్వాత వైసీపీకి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలే. వేరాజ్ మనం దేవినేని అవినాష్ని తీసుకున్నామంటే, మంగళగిరి కార్యాలయం మీద దాడి కేసు ఏదైతే ఉందో అందులో ఈయన ఒక నిందితుడు, అంటే ముఖ్యమైన నిందితుడని మనం చెప్పుకోవాలి. సో అందులో భాగంగా ఎక్కడ అరెస్ట్ చేస్తారో, ఎక్కడ ఏమవుతుందోనని దుబాయ్ పారిపోదామని చూశాడు నిన్న. చూస్తే ఆయనకి లుకౌట్ నోటీసులు ఆల్రెడీ ఇచ్చేశారు కాబట్టి వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంగళగిరి పోలీసులకి ఇన్ఫామ్ చేయటం, పోలీసులు వచ్చేలోపు మీరు చెప్పినట్టుగా దేవినేని అవినాష్ ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇవాళ చాలా తెలివిగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. రిలీజ్ చేయడంలో ఆయన ఏం చెప్పాడు, నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఎందుకు పారిపోతాను అని అన్నీ మాట్లాడాడు. నేను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, గత 2 నెలలుగా కూడా నేను ఆయన విజయవాడ ఈస్ట్కి ఆయన ఇన్ఛార్జ్ అనమాట. సో నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, కార్యకర్తలకు ఎప్పుడే వచ్చినా కూడా నేను అండగా ఉంటాను, వైసీపీ పార్టీలో నేను ఎప్పుడూ కూడా ఇదిగానే ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు ఆయన. అయితే మనం గమనిస్తే కనుక అయితే గత కొద్ది రోజులుగా మీరు వైసీపీలో ఒక్కొక్కళ్ళు పారిపోతున్నారు. మీరు వరుసగా తీసుకోండి. ఎక్కడి నుంచి ఇప్పుడు రోజాకి నిన్న సిబిఐ నోటీస్ వెళ్ళింది, రోజాకి నిన్న నోటీస్ వెళ్ళింది. తర్వాత వాసుదేవరెడ్డి ఏమయ్యారో తెలీదు, ఇటు చూసుకుంటే వెంకటరెడ్డి ఏమయ్యారో తెలియదు, శశికాంత్ ఏమయ్యారో తెలియదు, తర్వాత పిన్నెల్లి వెంకటరమణారెడ్డి ఏమయ్యారో తెలియదు, వల్లభనేని వంశీ ఏమయ్యారో తెలియదు. అంటే దాంకున్నాడా, విదేశాలకు వెళ్ళిపోయాడా, వల్లభనేని వంశీ విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. కొడాలి నాని మాట్లాడలేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కొడాలి నాని అడ్డా ఏదైతే ఉందో గుడివాడలో నిన్న మొట్టమొదటి అన్నా క్యాంటీన్, అంటే 2019 నుంచి 24 వరకు అన్నా క్యాంటీన్లు మూసేశారు మనకు తెలుసు. నిన్న మొట్టమొదటి అన్నా క్యాంటీను అక్కడ ప్రారంభోత్సవం చేశారు. మరి కొడాలి నాని వచ్చి ఏం మాట్లాడలేదు. ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ ఏమైపోయారు. ఈరోజు మీరు తీసుకున్నారంటే వైసీపీలో ఎవరిని తీసుకున్నా, అంటే ముఖ్యమైన నాయకులను తీసుకున్నా కూడా అందరూ అవినీతిలో కూరుకుపోయారు, అందరూ దౌర్జన్యాలు చేశారు, అందరూ అక్రమాలు చేశారు. కాబట్టి ఈ దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఈయనకి వసంత నాగేశ్వరరావు గారు గతంలోనే చెప్పడం జరిగింది, అవినాష్ నువ్వు ఇలాంటి పనులు చేయకు, నువ్వు మంచి మార్గంలో వెళ్ళు, నీ రాజకీయ భవిష్యత్తు చూసుకో అని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు మనకు తెలుసు, కానీ వినలేదు. కానీ వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు కోల్పోయారు. ఈరోజు మీరు ఎవరినైనా తీసుకోండి, వైసీపీ నాయకులు ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఇవాళ రాజకీయ భవిష్యత్తు ఏముందండి? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఒకటే, జైలు ఊచలు లెక్క పెట్టడం. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక అయితే జైళ్ళు సరిపోవు, వేరే రాష్ట్రాల వాళ్ళు అద్దెకి ఇవ్వాలేమో మనకు తెలియదు. అంటే అటువంటి స్థితికి వైసీపీ వచ్చింది. వైసీపీ 5 ఏళ్ళ పరిపాలనలో ఇన్ని అవినీతులు చేసింది. ఇవాళ చూసుకుంటే మీరు సిసోడియా వెళ్ళి అక్కడికి, అంటే రెవెన్యూ శాఖకి సంబంధించిన ఆయన ముఖ్య కార్యదర్శి, ఆయన వైజాగ్ వెళ్ళారు. ఆయన అంటున్నాడు అసలు అక్కడ ఎన్ని రకాల అసైన్డ్ భూములు కావచ్చు, చుక్క భూములు కావచ్చు, మొత్తం ఎంత చెప్పాడు ఆయన, ఎన్ని లక్షలు చెప్పాడండి, అందులో 25,000 వీళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్స్ చేసేసారట. అంటే భూ కబ్జాలు. రాయలసీమ తర్వాత వైజాగ్ భూ కబ్జాలు ఎక్కువ. రాయలసీమలో 1 ఎకరం కొంటే వైజాగ్లో ఇవాళ 1 సెంటు కొనలేంట మనం. సో అంత అవినీతి. అంటే ఈయన 2 బట్టలు నొక్కి పథకాలు ఇచ్చేశాడు. 29 రోజులు ఈయన వీళ్ళ నాయకులకు కానీ, అంటే ఆయనతో పనిచేసే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే
యువనేతలు కావచ్చు, అందరికీ కూడా ఎలా అవినీతి చేయాలి నేర్పించాడని మనకు అనిపిస్తుంది. ఎందుకు అసలు ఈ అవినాష్కి ఇవన్నీ అండి? హ్యాపీగా ఆయన రాజకీయ భవిష్యత్తు చూసుకోవచ్చు కదా. ఇవాళ లోకేష్ గారు ఒక మాట అన్నారు ప్రెస్ మీట్లో, మీరు కనుక చూసుకుంటే ఏమన్నారంటే, మేమేమీ డోర్లు తెరిచిపెట్టలేదు ఎవరి కోసం, ఏ నాయకుల కోసం అంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళంతటా వాళ్ళు రాదలుచుకుంటే వాళ్ళు అక్కడ రిజైన్ చేసి రావాలి వాళ్ళ పార్టీ సభ్యత్వానికి అన్నారు. అంటే అలా ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు కదా. వీళ్ళకి అన్నీ కూడా మార్గాలు మూసుకుపోతున్నాయి. అది మనం చెప్పొచ్చే విషయం. మనిషి ఎప్పుడు కూడా తప్పు చేయకూడదండి. రాజకీయాల్లో ఎదగాలంటే మంచి పేరు తెచ్చుకోవటం చాలా కష్టం. చెడ్డ పేరు ఒక సెకండ్లో వస్తుంది. కాబట్టి అవినాష్ అనేవాడు ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పు చేశాడు, నిందితుడు అతను. కాబట్టి రేపొద్దున శిక్ష అనుభవించక తప్పదు. వీళ్ళెవరూ ఎక్కడికి పారిపోలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడేమో పారిపోండి అని. చెప్పినా కూడా వాళ్ళకి లుకౌట్ నోటీసులు వెళ్ళాయి కాబట్టి వీళ్ళు ఏ విమానాశ్రయానికి వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కే ఇంటికి వెళ్ళాలి. కాబట్టి అవినాష్ చేసింది అయితే తప్పు. అతను ఆ రోజు వీళ్ళందరూ కూడా అంటే వైసీపీ అండ చూసుకుని అంటే జగన్మోహన్ రెడ్డే మళ్ళా వస్తాడు అనే ఒక అంటే అవివేకంతో నన్ను అడిగితే, మనిషి ఎట్లా వస్తామని అనుకుంటారు వీళ్ళెవరూ కూడా నియోజకవర్గాల్లోకి వెళ్ళకపోవటం ఫస్ట్ తప్పిదం అయితే, రెండో తప్పిదం ఎలక్షన్స్ ముందు వీళ్ళెవరూ కూడా సరైన సర్వేలు చేయించుకోవాలి. సర్వేలు ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బుల కోసం వీళ్ళకి అంతా కూడా రాంగ్ సర్వేలు ఇచ్చారు. అక్కడ వీళ్ళు బొక్కబోర్లా పడ్డారు. కాబట్టి ఇవాళ ఏం జరిగినా కూడా వాళ్ళు చేసిన తప్పిదాలకి వాళ్ళు శిక్ష అనుభవించడం తప్ప ఇందులో రెడ్ బుక్ లేదు, లోకేష్ ప్రమేయము లేదు. అంతకంటే ఈ ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు అయితే చేయట్లేదు. కాబట్టి ఇవాళ ఎవరు అంటే ఇరుక్కున్నా కూడా లేకపోతే నోటీసులు అందుకున్నా జైలుకి వెళ్లాల్సి వచ్చినా వాళ్ళు స్వయంకృత అపరాధం. మేడం, మరి ఇప్పుడు అవినాష్ ఇక్కడ విజయవాడలోనే ఉన్నారు కాబట్టి పోలీసులు ఏమైనా ఆయన మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? ఉండొచ్చండి. ఇప్పుడు అవినాష్ నేనేమి తప్పు చేయలేదని ఏదో పెద్ద చాలా మహా ఇదిగా మాట్లాడాడు కదా వీడియోలో. అంటే తప్పు చేయకుండానే నువ్వు మరి ఎందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళావు, దుబాయ్ ఎందుకు వెళ్ళాలనుకున్నావు, నేనేం పారిపోలేదు అని నువ్వు అంటున్నావు. మరి నువ్వు చెప్పిన దానికి అపవాదే కదా. నిన్న నువ్వు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే వెనక్కి వచ్చావు కదా. చూసుకుంటే కనుకైతే మరి నువ్వు పారిపోవడానికి కాకపోతే నువ్వు నిజంగా వెళ్ళిపోవాల్సింది దుబాయ్. దమ్ము గురించి మాట్లాడాడు. అసలు దమ్ము అనే పదం ఎప్పుడు వాడతాము అనేది అతనికి అర్థం కావట్లా. నిజంగా నీకు దమ్ము ఉంటే నువ్వు నిన్న దుబాయ్ వెళ్ళి ఉండాలి నెంబర్ 1. లేదు నీకు దమ్ము లేకపోతే నువ్వు ఉండి ఇక్కడ నువ్వు చూసుకోవాలి 2. మూడోది నీకు నిజంగా దమ్ము ఉంటే నువ్వు పోలీసులతో పోరాడాలి. సో నీకు దమ్ము అనే పదానికి అర్థం తెలియదని మనకు అర్థమవుతుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు తప్పు చేయలేదు అని నువ్వు రుజువు చేసుకో కోర్టుకు వెళ్ళి. పోలీసులు అరెస్ట్ చేశారా, నువ్వు బయటికి రా, నువ్వు చేయకపోతే తప్పు. రేపు ఎలాగా వాళ్ళు వదిలిపెట్టారు నిన్ను. అందులో మంగళగిరి కాబట్టి అసలు అది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ ఇప్పుడు తెలుగుదేశానికి చెప్పాలంటే. మంగళగిరి కార్యాలయం మీద దాడి అనేది చిన్న విషయం కాదు. నువ్వు ఎందుకు చేయించావు అంటే లోకేష్ మీద కోపంతోటే కదా వీళ్ళు చేశారు. ఇప్పుడు లోకేష్ ఒక ప్రధాన ప్రత్యర్థి అనుకోకపోతే అసలు మంగళగిరి తెలుగుదేశం కార్యాలయం మీద దాడి ఎందుకు చేస్తారు? మనం ఆలోచిస్తే కనుకైతే అసలు లోకేష్ గెలుస్తాడని వీళ్ళు అనుకోలేదు. లోకేష్ నిన్నటి వరకు తిట్టారు. మీరు చూసుకుంటే ఇవాళ కూడా సాక్షి తిట్టింది లోకేష్ని. అంటే వీళ్ళకి వేరే పని పాటు లేదు కాబట్టి అసలు ముందు జగన్మోహన్ రెడ్డికి ఎలా మాట్లాడతాడో, జగన్మోహన్ రెడ్డి స్పీచ్లు ఏంటో చూసుకోకుండా వాళ్ళు లోకేష్ గురించి వాళ్ళు ఇవాళ కూడా సాక్షిలో మాట్లాడారు. ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అసలు ఊహించని విషయాలు ఇవన్నీ. అదేవిధంగా అవినాష్ విషయం తీసుకుంటే అతను కూడా యంగ్స్టర్ కాబట్టి లోకేష్ని ఆడుకుందాం అనుకున్నాడు. మంగళగిరి కార్యాలయం ధ్వంసం చేయించాడు. లోకేష్ గెలిచాడు. ఇవాళ ఇంచుమించు 91,000 మెజారిటీ తోటి మంగళగిరి ప్రజలు గెలిపించారు. ఇది ఎవరు ఊహించని విక్టరీ అది. ఎందుకంటే గత ఎలక్షన్స్ మనం చూసుకున్నామంటే అందరికీ కూడా చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. దానికి కారణం తెలుగుదేశం మీద ఒక నెగిటివ్ ఇది కాదు. కాకపోతే ఏంటంటే ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి అడగడం, జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని ప్రజల్లోకి పంపించటం, తర్వాత బాబాయ్ హత్య, ఇవన్నీ కూడా అతను కలిసి వచ్చి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. ఒక్క ఛాన్సే అడిగాడు కాబట్టి రెండో ఛాన్స్ ప్రజలు ఇవ్వలేదు. అతను చేసిన అవినీతి కూడా దానికి దోహదపడింది. కాబట్టి అవినాష్ చేసింది తప్పు. మీరందరూ కూడా లోకేష్ని తక్కువ అంచనా వేశారు. కాబట్టి ఇవాళ నువ్వు ఏం జరిగినా కూడా నువ్వు అనుభవించి తీరాలి. డెఫినెట్గా పోలీసులు అయితే వదిలిపెట్టరండి. అతన్ని జైలుకి పంపించే అవకాశం అయితే ఉంది.